Praise the Lord, children. Let us start our class with a small prayer, okay? Everyone, close your eyes. Thank you, Jesus, for giving this wonderful day. Lord, be with each and every children, Lord Master. Bless them, protect them, Lord Jesus. As I'm going to tell the story, you please be with me and guide me, Lord. In the most precious name of Jesus Christ, I pray this. Amen. సో ఈరోజు స్టోరీ ఏంటంటే ఒక గేట్. ఆ గేట్ ఎట్లుంటుందంటే చాలా బ్యూటిఫుల్. ఆ గేట్ గురించి మనం మాట్లాడుకుందామా చిల్డ్రన్స్? సో ఆ గేట్ దగ్గర మెయిన్ క్యారెక్టర్స్ ఎవరంటే పీటర్, జాన్ అండ్ ద లేమ్ బెగర్. సో ఒకరోజు ప్రేయర్ మనం అందరం చర్చెస్కి వెళ్తాం కదా. చర్చెస్ వెళ్ళేటప్పుడు వీ క్యాన్ సీ ద బెగ్గర్స్ సిట్టింగ్ అవుట్ సైడ్ ద గేట్. అట్లనే ఓల్డెన్ డేస్లో కూడా చాలామంది బెగ్గర్స్ ఇంకా లేమ్ పర్సన్స్ ఇంకా లెప్రసీ పీపుల్ వాళ్ళందరూ ఎట్లా అంటే చర్చ్ బయట కూర్చొని దే విల్ ఆస్క్ ఫర్ ద మనీ టు గివ్ దెమ్, సో ఫర్ ఫుల్ఫిల్లింగ్ ద నీడ్స్. అట్లనే ఒకరోజు ఏమవుతుందంటే జాన్ ఇంకా పీటర్ వాళ్ళు చర్చ్కి వెళ్తారు టు వర్షిప్ గాడ్. అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక లేమ్ బెగ్గర్ని అబ్జర్వ్ చేస్తారనమాట. ఎట్లా వస్తుండైనా ఆ పీపుల్ ఎవ్రీడే పీపుల్ ఎట్లా లేమ్ మ్యాన్ క్యారీ చేస్తారంటే ప్రతిరోజు కొంతమంది పీపుల్ ఏం చేస్తారంటే ఆ లేమ్ పర్సన్ని క్యారీ చేసి ఆ గేట్ బయట కూర్చోబెడతారు. ఎందుకంటే హీ కాంట్ వాక్ బికాస్ హీ ఈస్ లేమ్ బెగ్గర్. అండ్ దెన్ జాన్ అండ్ పీటర్ విల్ గో టు చర్చ్ అనమాట. రోజు ఫర్ ప్రేయింగ్ దే విల్ గో టు టెంపుల్. అయితే అక్కడ ఏమవుతుందంటే దే విల్ సీ ద బెగ్గర్ అండ్ దే విల్ బీ లైక్ వాళ్ళు ఇట్లా నడుచుకునేటప్పుడు ప్రతి ఒక్కరిని చూసుకుంటూ అబ్జర్వ్ చేసుకుంటా. మనం కూడా ఎప్పుడు చర్చెస్కి వెళ్ళినా కూడా అక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ ఏం జరుగుతుంది అని చూసుకుంటూ వెళ్తాం కదా. అట్లనే పీటర్ ఇంకా జాన్ వేర్ గోయింగ్ ఇన్సైడ్ ద చర్చ్. అక్కడ గేట్ దగ్గర ఆ గేట్ పేరు ఏం పేరు అంటే బ్యూటిఫుల్ గేట్. ఆ గేట్ దగ్గర పీటర్ ఇంకా జాన్ ఎవరిని చూస్తారంటే లేమ్ బెగ్గర్ని చూసి ఏం చేస్తాడంటే బెగ్గర్ ఆశతో చూస్తాడనమాట. అరే వీళ్ళు వచ్చిరేమన్నా అడగాలని. ఏం చేస్తాడంటే ఆయన చేతుల్లో తీసుకొని నాకు ఏమన్నా మీ దగ్గర ఏమన్నా ఉంటే నాకు మనీ అయినా ఏదన్నా అని అడుగుతాడనమాట. ఎవ్రీవన్ అంటే అక్కడ ఉన్న ప్రజలు అందరూ అడుగుతూ ఉంటారు. ఈ లేమ్ పర్సన్ ఇంకా జాన్ని ఇంకా పీటర్ని చూసి అడుగుతారనమాట, ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ ప్లీజ్ గివ్ మీ అని. అయితే ఏం చేస్తాడంటే పీటర్ అంటాడు, నా దగ్గర సిల్వర్ గోల్డ్ లేదు, నేనైతే ఏం తెచ్చుకోలేదు చర్చ్కి, నా దగ్గర ఏం లేదు, బట్ ఐ హ్యావ్ వన్ థింగ్. అదేంటంటే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరెత్ యూ ప్లీజ్ రైజ్ అప్ అండ్ వాక్ అని. ఆయన ఏం చేస్తాడంటే రైట్ హ్యాండ్ పట్టుకొని ఆయనని లిఫ్ట్ చేస్తాడు. అప్పుడు ఆయన లిఫ్ట్ చేయగానే సంథింగ్ విల్ హ్యాపెన్ ఇన్ హిస్ బాడీ అనమాట. అయితే మొత్తం స్టిఫ్ అయిపోతాడు, కాలు వచ్చేస్తుంది. ఆయన ఏం చేస్తాడంటే గంతులు వేసి హీ విల్ జంప్ అవుట్ విత్ ద హ్యాపీనెస్ అండ్ హీ విల్ రన్ స్ట్రేట్ ఇన్సైడ్ ది చర్చ్. అయితే ఎంత హ్యాపీ కదా. మనం కూడా మనకేమన్నా దెబ్బ తగిలినా మంచిగా అయిపోయింది అనుకో, విల్ ప్రే అండ్ ఇఫ్ వీ గెట్ హీలింగ్ విల్ బీ హ్యాపీ అండ్ విల్ బీ థ్యాంక్ఫుల్ టు గాడ్. అట్లా ప్రేయర్స్ చేసుకుంటా హీ విల్ నాట్ ఈవెన్ బాదర్ అబౌట్ జాన్ అండ్ పీటర్. హీ విల్ రన్ స్ట్రేట్ అవే టు చర్చ్. Why he will go to the church? To glorify the Lord because he has done miraculous thing in his life. అట్లనే మన దగ్గర అంటే ఇప్పుడు పీటర్ జాన్ దగ్గర ఏం లేదు, మన దగ్గర కూడా పైసలు అంటే చిన్నపిల్లలం కాబట్టి వీ డోంట్ హ్యావ్ మనీ, వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్, బట్ వాట్ వీ హ్యావ్ సమ్ టాయ్స్ టు షేర్ విత్ అదర్స్, సమ్ ప్రేయర్. వీ కెన్ ప్రే ఫర్ ద పీపుల్. నా వీ కెన్ సీ ద సిచ్యువేషన్, కరోనా వైరస్ అనేది ఎక్కువ అయిపోతుంది. వీ కెన్ ప్రే ఫర్ దెమ్ లైక్ 5-10 minutes, half an hour. We can pray with our family and we can pray it alone to రిమూవ్ ద కరోనా వైరస్. అట్లాంటిది మనం వాట్ ఎవర్ వీ హ్యావ్ వీ షుడ్ గివ్. అరే నా దగ్గర లేదు కదా అని బాధపడద్దు. ఇఫ్ యూ ఆస్క్ గాడ్ ఆల్సో హీ విల్ గివ్ యూ. మనం అట్లా ప్రేయర్ చేసుకుంటా వీ షుడ్ హెల్ప్ అదర్స్, నాట్ ఇన్ యువర్ ఫ్రెండ్, in your schools, in your family members, with your mother. You can help them with helping out something. ఏదైనా వర్క్ కోసం మీరు హెల్ప్ చేయొచ్చు. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ దట్ కైండ్ ఆఫ్ టాలెంట్ ఇన్ యూ కెన్, because God gave you should again use it to others and you should be happy in that. Whatever God is giving you should be happy. అర్థమైందా పిల్లలు? దీంట్లో ఏంటంటే మనకి ఏమేమైతే ఉందో we should give to others. So let us close our class with a small prayer. So everyone close your eyes. Thank you, Jesus, for this wonderful day which you have given. Lord Master, thank you for everything which you have given in our lives, Lord Master. We should be useful to each and every person in our lives, Master. Lord, thank you for
for the things which we have given, Lord Master. I pray for each and every children, Lord Master. They should implement this lesson in their lives, Lord Master. Please, Lord, bless each and every one. Guide them, protect them. In Jesus' most precious name I ask this prayer. Amen.